హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. ఈ రోజు రెసిపీ అయితే మాత్రం నిజంగా చెప్తున్నానండి. చూస్తున్నారు కదా! ఎంత ఫ్లఫీగా, ఎంత మెత్తగా వచ్చినాయో. ఇది మెయిన్‌గా డైట్‌లో ఉన్న వాళ్ళకి స్వీట్ క్రేవింగ్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. బట్ హెల్తీగా ఇలా ఒక్కసారి క్రేవింగ్స్‌ని తగ్గించుకోవడానికి ఈ రెసిపీని ట్రై చేసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్‌లోకి ఇక్కడ ఒక పెద్ద సైజ్ బనానాని యాడ్ చేసుకోండి. సరిపోతుందనమాట. ఏ కప్‌తో అయితే బనానాని యాడ్ చేశానో సేమ్ అదే కప్‌తో ఒక కప్పు వరకు రాగి పిండిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి స్వీట్ కావాలి, క్రేవింగ్స్ ఉన్నాయనుకుంటే జస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాగ జాంగ్రీని కూడా యాడ్ చేసుకోండి. అంటే బెల్లం యాడ్ చేసుకొని దీంట్లోని ఇప్పుడు ఏ కప్‌తో అయితే పిండిని యాడ్ చేసుకున్నామో అదే కప్‌తో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలాగ స్మూత్‌గా మిక్సీకి వేసుకోవాలనమాట. ఎలాంటి ఎగ్ ఇంకా ఎలాంటి ఎసెన్స్ కూడా యూజ్ చేయకుండా మంచి హెల్తీగా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకే కాదు, చిన్న పిల్లలకి కూడా పెట్టొచ్చనమాట. ఎందుకంటే ఈవినింగ్ టైంలో స్నాక్ కింద చాలా బావుంటుంది. ఇలా కొంచెం అంత వాటర్‌ని కూడా యాడ్ చేసుకోండి. బ్యాటర్‌ని అయితే ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని దీంట్లోనే చిటికెడంత చాలా తక్కువగా బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్లఫీగా వస్తాయన్నమాట. వీడియోలో చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్‌ని అయితే మిక్స్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఏదైనా గానీ నాన్ స్టిక్ పాన్ పెట్టుకోండి. అది పాన్ అయినా, దోస పెనమైనా ఏదైనా కానీ దీంట్లోకి చాలా కొంచెంగా ఇలాగ గీ స్ప్రెడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. చాలా బావుంటుంది. పిల్లలకైతే సైడ్స్ కూడా యాడ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. బ్యాటర్‌ని ఈ విధంగా అయితే వేసుకోవాలనమాట. కొంచెం థిక్‌గా వేసుకొని జస్ట్ ఇట్లా వదిలేస్తే సరిపోతుంది. మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. చక్కగా ఫ్లఫీగా రావడానికి మనకి ఇలాగ బబుల్స్ అయితే వచ్చేస్తాయన్నమాట. ఇలా బబుల్స్ వచ్చినప్పుడు మంచిగా పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. దీన్ని ఇప్పుడు ఫ్లిప్ చేసుకొని 2 సైడ్స్ కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలి. వేసుకునేటప్పుడు కూడా పెన్నం కొంచెం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే 2 సైడ్స్ కూడా కాల్చుకోవాలనమాట. అదేవిధంగా ఇంకొకటి కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇవి మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకుంటే మంచిగా ఇట్లాగా కాలుతాయి. మంచి ఫ్లఫీగా వస్తాయన్నమాట. వేడి వేడిగా ఉన్నప్పుడు తినండి. దీని మీద కావాలంటే పిల్లలకి హనీ కూడా వేసి పెట్టొచ్చన్నమాట. ఎగ్‌లెస్ రాగి పాన్ కేక్స్ అన్నమాట. చాలా అంటే చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. ఈవినింగ్ టైము పిల్లలు స్కూల్ నుంచి రాంగానే జస్ట్ ఒక 10 మినిట్స్‌లో ఇలా వాళ్ళకి వేడి వేడిగా వేసి ఇచ్చేయండి. చూసారు కదా! ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తెలుసు కదా! మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి.